పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క ఘటన నిజంగా చాలా బాధాకరం, దురదృష్టకరం. ఒకటే అంశం చెప్పేది ఏంటంటే, ఈ ఘటన జరిగి ఆల్మోస్ట్ 36 గంటలు అవుతాం. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వేల సంఖ్యలో ప్రజలు వచ్చి నిరసన తెలుపుతూ ఉన్నారు. అసలు ఒకవేళ నిజంగానే యాక్సిడెంట్ జరిగితే పోస్ట్ మార్టం చేసి ఇమీడియట్గా నిర్ధారణ చేయాలి కదా. ఎందుకు ఇంత కాలయాపన చేస్తూ ఉన్నారు అంటే ఎంతో కొంత అనుమానాలు ఉన్నాయి కాబట్టే కాలయాపన చేస్తున్నారా అని మా తాలూకా అనుమానం కూడా. ఒకే అంశం చెప్పేది ఏంటంటే, ఇమీడియట్గా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ పూర్తిగా స్టార్ట్ చేయండి. డాగ్ స్క్వాడ్ది అక్కడ పంపించి అసలు అక్కడ ఏం జరిగిందనేది ఆ ఇన్సిడెంట్ ఆ స్పాట్ దగ్గర పూర్తి ఎంక్వైరీ జరగాలి. సీసీ ఫుటేజ్లు కూడా ఫుల్ ఫుటేజ్ ఇవ్వాలి. ఏదో మీరు అక్కడ అలా పాస్ అయినట్టు ఒక చిన్న ఫుటేజ్ ఇవ్వడం వలన ఏ రకమైన ఉపయోగం లేదు. అంటే కేసుని తప్పుదారి పట్టించే కార్యక్రమం జరుగుతుందేమో అని మా తాలూకా అనుమానము. ఒకటి అంశం ఏంటంటే, కుటుంబ సభ్యులు కానీ ఇక్కడ ఉన్న పాస్టర్స్ అందరికి కానీ లేకపోతే ఇక్కడ వచ్చిన ప్రజలు ఇంతమంది అభిమానులకి వచ్చిన వాళ్ళకి అందరికీ కానీ ఒక పూర్తి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరము మరి వాళ్ళందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. మరి నేను ఒకటే అంశం చెప్తున్నా, ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎందుకు ఇన్ని 36 గంటలు కాల వ్యవధి పడతా ఉంది? ఒక పోస్ట్ మార్టం చేయాలంటే ఎంతసేపు పడుతుంది? ఒకవేళ చేసి మీరు రిపోర్ట్ ఇవ్వాలంటే ఎంతసేపు పడుతుంది? ఇవన్నిటిపైన కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ని డిమాండ్ చేస్తున్నాము, గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాము. ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి దీని పూర్వాపరాలు ఏంటనేది కూడా బయటికి తీసుకురావాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి కొంతమంది నాయకులు వచ్చి మాట్లాడి వెళ్ళిపోతూ ఉన్నారు కూటమికి సంబంధించి. ఇప్పుడు సిఐడి అంత దాకేందుకు? ఫస్ట్ ముందర నిర్ధారణ చేయండి. నిర్ధారణ చేసి ముందర ఇంతకీ ఇది హత్య జరిగిందా లేకపోతే యాక్సిడెంట్ జరిగిందా ముందర నిర్ధారణ చేయకోకుండా ఈ రకమైన కాలయాపన ఎందుకు జరుగుతుంది? ఇక్కడే మనకు అనుమానాలు రేకెత్తిస్తున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియదు. ఇప్పుడు వరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ లేదా లోకేష్ గారు కానీ లేదంటే మన హోమ్ మినిస్టర్ కానీ ఇప్పుడు స్పందించడం కూడా జరగలేదని చెప్పి పాస్టర్లు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దీన్ని కులాల మధ్య అనుకోవచ్చా లేదంటే దళితుల కింద స్థాయిగా అని చెప్పి వదిలేయడం జరుగుతుందా? అసలు ఇది ఏ విధంగా చూడండి, ఇక్కడ ప్రాణం అనేది ప్రాణం ఎవరిదైనా మానవతా దృక్పథం ఉండాలి కదా. ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించాలి కదా. ఇప్పుడు దీనికి బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఇమీడియట్గా హోమ్ మినిస్టర్ తీసుకోవాలి. ఇంత ధర్నా జరిగిన తర్వాత హోమ్ మినిస్టర్ అసలు ఈ పాటికి ఇక్కడికి రావాలి. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ లేకపోతే కుటుంబ సభ్యులకు కానీ వీళ్ళందరికీ కూడా ధైర్యం కల్పించాల్సిన అవసరం ఉందా లేదా? మరి ఇంత కార్యక్రమం ఇంత ఘటన జరిగిన తర్వాత కూడా ఇంకా ప్రభుత్వం కానీ ఎవరు కూడా స్పందించకపోవడం నిజంగా శోచనీయం. ఒకవేళ ఇప్పుడు ఇది అత్యయం జరిగితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో కొంచెం సపోర్ట్ చేస్తారా లేదంటే మధ్యలో వదిలేసే అవకాశం ఉందా? అసలు అలా కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని భావిస్తున్నారా? ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి, నిన్న కాక మొన్న నల్లజర్ల మండలంలో అంబేద్కర్ గారికి చెప్పుల్లండి వేశారు. దానిపైన ఏమి యాక్షన్ తీసుకున్నారని అంటే లేదు. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే, దళితులకి గౌరవం ఉందా లేదా, అసలు క్రైస్తవ సమాజానికి ఉందా లేదా, ఇదొకటి నేను అడుగుతా ఉన్నా. ఇది కాకుండా అసలు ఈ ఇన్సిడెంట్ ఇంత జరిగిన తర్వాత ఇప్పటికీ అసలు రిపోర్ట్ ఎందుకు బయట పెట్టట్లేదు అని అడుగుతున్నా. ఇందులో ఏమైనా మిస్టరీ ఉందా? పోస్ట్ మార్టం అంటే ఎంతసేపు చేస్తారు? మీరు నిజంగా బాడీ మీ దగ్గరకు వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం చేసి రిపోర్ట్ ఇవ్వాలని అంటే 2 గంటలు పట్టదు. 36 గంటలు అయింది చనిపోయిన తర్వాత. మరి చనిపోయిన తర్వాత 36 గంటలు నిన్న మధ్యాహ్నం ఈ టైంకి ఇంత పెద్ద ధర్నా చేశారు వేల సంఖ్యలో వచ్చి. మరి ఈ యొక్క కేసు యొక్క ఇంపార్టెన్స్ని బేస్ చేసుకుని ఇమీడియట్గా దాని యొక్క రిపోర్ట్ బయట పెట్టాలి. మొత్తం పూర్తి స్థాయిగా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలని డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్.